నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నాయకుడు నూకరాజు థర్డ్ డిగ్రీ ఆరోపణలపై రాత్రి 7 గంటలకు దాటగా సీసీ ఫుటేజ్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. డీఎస్సీ కార్యాలయంలో సీసీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. నిన్న మనందరూ కూడా నర్సీపట్నం రూరల్ కి సంబంధించి వేలుపొడి శివారికి సంబంధించి అప్పన్నపాలెం మా పార్టీ అక్కడ లీడర్ సుర్ల నూకరాజు మీద దాడి విషయంలో నిన్న ఆల్రెడీ మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్లో కూడా మరి అక్కడ చేయించి అక్కడ వైద్యం చేయించి ఆయన తీసుకెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము చేసిన ఆరోపణలు ఏంటంటే, ఏదైతే ఆయన వచ్చాడో అక్కడ మీటింగ్ లో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు మరి వ్యభిచారం అన్నారు, ఇప్పుడు మీరు ఎందుకు ఇస్తారన్న మాటకి సాయంత్రం 4 గంటలకి 4:30 తర్వాత పోలీసులు ఏ విధంగా తీసుకొచ్చారో చెప్పాము. నిన్న తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన కొట్టిన సాయంత్రం కూడా మేము ఏం చెప్పామంటే 7 నుంచి 7:30 మధ్య వరకు కూడా కొట్టడం జరిగిందని చెప్పాం క్లియర్ గా. రాత్రి 10 గంటల వరకు ఆయన స్టేషన్ లో ఉన్నారు. ఇప్పుడు చూస్తే నిన్న డిఎస్పీ గారు ఒక రిలీజ్ చేశారు, రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమంటారంటే ఎక్స్ఎమ్మెల్యే ఒక అసత్య కార్యక్రమం చేస్తాడంటే, అసత్య పదజాలం లేదంటే అసత్య కార్యక్రమం చేస్తాడు, అసత్య ఏదో మొత్తానికి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది నిజాలన్నీ కూడా మేము రమ్మనండి, ఎక్స్ఎమ్మెల్యే రమ్మనండి, ప్రెస్ వారి సమక్షంలో మేము సీసీ ఫుటేజ్ అంతా కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. దాని మీదే వారి ఆహ్వానం మేరకు ఈ రోజు పత్రికా పెద్దల సమక్షంలో నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అయితే అక్కడ చూపించింది ఏంటంటే, మన డిఎస్పీ గారు చూపించింది ఏంటంటే, ఏదైతే ఈయన తీసుకొచ్చారో 5:59 నర్సీపట్నం రూరల్ స్టేషన్ తీసుకొచ్చారన్న సంగతి ఎస్ఐ గారితో మాట్లాడి చూపించారు. 6:02 బయటికి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళినట్టు చూపించారు. 6:13 బయటికి వెళ్ళారు. 6:14 మరి సెల్లో వేశారు. సెల్లో వేసి సుమారుగా 6:51 వరకు కూడా, అంటే సుమారుగా ఒక 40 నిమిషాలు 30 నిమిషాల వరకు 40 నిమిషాల వరకు కూడా సెల్లో ఉంచారు. సెల్లో ఆయన ఈ మొలతాడు తీసుకొని ఊరేసుకుంటున్న సమయంలో, అంటే ఈ బాధ బాధించలాగా ఆయన అప్పటికే తిట్టిన తిట్లు అన్ని కూడా బయటికి రాలేదు. వాల్యూమ్ అది కూడా అడిగిన డిఎస్పీ గారిని, సార్ వాయిస్ వాల్యూమ్ ఉంటుంది సార్, తట్టండి సార్ అది, మరి ఏమన్నారు, ఎస్ఐ గారు ఏం మాట్లాడారు, లోపల సెల్లో మీరు ఏం మాట్లాడారు అనేది తెలియాలంటే వాల్యూమ్ పనిచేయట్లేదు అన్నారు. దానికి సెల్లో ఉన్న 40 నిమిషాల్లో కూడా ఆయన ఇబ్బందులు పడుతూ, ఆయన తిట్లకి ఇబ్బంది పడుతూ ఆయన మొలతాడు తీసుకొని ఊరేసుకున్న సంగతి కూడా క్లిప్పింగ్ చూపించారు. ఎప్పుడైతే ఆయన ఊరేసుకుంటున్నాడో బయటికి తీసుకొచ్చి ఆయన్ని అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కానీ ఎస్సీ గారు కానీ కొట్టి బయటకు పెట్టేశారు. బయట ఎప్పుడు పంపించారండి, సుమారుగా 6:51 ఆయన బయట పెట్టారు. మేము అక్కడ వరకు చూపించారు డిఎస్పీ గారు. మేమేమంటున్నామంటే 7:30 తర్వాత కుట్టారు ఆయన్ని. ఏదైతే మేము ఆరోపణ కూడా కాదు, ఏదైతే అక్కడ మన ఎవరైతే ఉన్నారో మన నాయకుడు నూకరాజు చెప్పిందని అంతా కూడా ప్రతి రికార్డ్ చేసాం. మేము హాస్పిటల్లో ఏం జరిగిందో మేము తెలుసుకున్నాం క్లియర్ గా. అవన్నీ కూడా వీడియో ద్వారా పత్రిక పెద్దల ద్వారా తీసుకున్నాం. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా ఆయన చెప్పింది ఏంటంటే, ఒక కర్రకి జండుబాబు రాసి కొట్టారనేది చెప్పడం జరిగింది. బీర్జాల మీద తన్నారని చెప్పడం జరిగింది. ఎన్ని కూడా చెప్పిన దాని మీదే మేము ప్రెస్ కి రిలీజ్ చేసాం సంగతి మీ ద్వారా తెలియపరుస్తాం. మేమేమన్నామంటే 7:30 తర్వాత కొట్టారు. ఇప్పుడు డిఎస్పీ గారిని అది చెప్పాం, సార్ మీరు 6:54 వరకు చూపించారు సీసీ ఫుటేజ్, మాకు కావాల్సింది 6:50 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఆయన అక్కడే ఉన్నాడు. 10 గంటల వరకు కూడా సీసీ ఫుటేజ్ అడిగాం. ఆయన ఏమంటారంటే లేదంటారు, ఇక్కడ లేదు, మళ్ళీ ఎస్పీ గారు ఆఫీస్కి తేవాలంటారు. నాకు ఆశ్చర్యంగా అందదు. ఎందుకంటే ప్రతి సీసీ ఫుటేజ్ ప్రతి నిమిషం కూడా ఇక్కడ రికార్డ్ అవుద్ది. నర్సీపట్నం రూరల్ స్టేషన్ కానీ ఎక్కడైనా సరే రికార్డ్ అవుద్ది. వీళ్ళు కావాల్సింది ఏంటంటే, అక్కడ లాగిన్ ఏదో ఉండొచ్చు ఎస్పీ గారు ఆఫీసులో, డిఎస్పీ గారు లాగిన్ అడిగితే 1 నిమిషంలో ఇస్తారు లాగిన్. తీసుకుని 6:54 నుంచి 10 వరకు ఏం చేయాలి, ఇప్పుడు మీ సమక్షంలో చూపించాలి కదా. అంటే 6:54 ఎందుకు క్లోజ్ చేశారు మాకు అర్థం కావట్లేదు. కంటిన్యూగా ఎందుకు చూపించట్లేదు? 10 గంటల వరకు చూపిస్తే ఈ రోజు క్లియర్ అయిపోయింది. దీన్ని మళ్ళీ పెంచేలా కార్యక్రమం. అందుకనే డిఎస్పీ గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేశాను, మీరు ఎప్పుడైతే మీరు 6:54 నుంచి 10 గంటల వరకు ఉన్న ఫుటేజ్ మాకు చూపించండి, పత్రికా పెద్దలు అందరం కూడా పిలండి, మళ్ళీ మేము వస్తామని చెప్పు. ఎందుకంటే జరిగిన సంఘటన అంతా కూడా ఆ మధ్యలో జరిగింది. ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే, ఎంత దారుణం అంటే, ఈ రోజు దాని మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చాం, డిఎస్పీ గారికి ఇచ్చాం, రేపు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం ఏ విధంగా చేశారని దాని మీద. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజు ఆయన మీద అప్పుడే ఎఫ్ఐఆర్ వేశారు. నేను నిన్న చెప్పాం, మాకు తెలుసు ఏదైతే ఎస్ఐ గారు వార్నింగ్ ఇచ్చారో, నువ్వు కానీ ప్రెస్ మీట్లు పెట్టినా కానీ ఆ కంప్లైంట్ ఇచ్చే కానీ నీ మీద ప్రభుత్వ అధికారులతో కంప్లైంట్ ఇచ్చి 10 రోజులు లోపల వేస్తామన్న సంగతి ఆయన అన్న విషయం మాకు చెప్తే మేము నేను ప్రెస్కి చెప్పాం. దాని ప్రకారం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ వేశారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేశారు సార్? నిన్న ఉదయం 7:30 వేశారు. మేము ప్రెస్ మీట్ పెట్టింది మధ్యాహ్నం 11:30 10:30 వెళ్తాం. అంటే మొన్న రాత్రి, అంటే 3వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అక్కడ జరిగిన సంఘటన అని చెప్పి రికార్డెడ్ గా ఎఫ్ఐఆర్ లో ఉంది. అంటే 3వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలు జరిగితే
4వ తారీఖు 7:30 వరకు ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వాలి, ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు మాకు అర్థం కావట్లేదు. ఎఫ్ఐఆర్ అని తీసుకొచ్చారు 4:30కి, మీరు ఎఫ్ఐఆర్ వేయాలి కదా. అంటే మర్నాడు 7:30 వరకు ఎందుకు వెయిట్ చేశారు? అంటే విఆర్ఓ గారు లేరన్నా, ఎంఆర్ఓ గారు లేదా, విఆర్ఓ ఎవరో ఆయన పేరు ఉంది, అది ఆ గ్రామం నుంచి ఎవరో గ్రేడ్ 1 విఆర్ఓ, గ్రేడ్ 1 నర్వా ఎస్ఎస్పి శివభాస్కర్ అట, ఆయన మీద ఇచ్చాడు. అంటే నాకు ఒక్కటే ఆశ్చర్యం, ఆ రోజు 3వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలకి జరిగింది సంఘటన అని చెప్పి క్రియేట్ చేశారు కదా, మరి మర్నాడు 7:30 వరకు ఎందుకు చేయలేదు ఎఫ్ఐఆర్ కాపీని అడుగుతున్నా. అంటే ఈ విధమైన తప్పులు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎస్ఐ గారు డిఎస్పీ గారు ఏం చెప్పారంటే, గేటు తొయ్యడం వల్ల ఆ బ్లడ్ వచ్చింది కానీ ఎవడు లాగలేదని చెప్పి అంటారు. నిజమే, ఓకే వచ్చింది, బ్లడ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 6:54 ఎప్పుడో 6:51 వచ్చింది. మరి ఆడికి బ్లడ్ వచ్చినప్పుడు మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేయలేదని అడుగుతున్నా. మర్నాడు వరకు కూడా అలాగే ఉన్నాడు. రాత్రి 10 గంటలకు వెళ్ళినప్పుడు అక్కడ నర్సీపట్నం వేలుపూడి పిఎస్సీలో ఇంజక్షన్ చేయించుకొని మర్నాడు వచ్చే వరకు కూడా బ్లడ్ అలాగే ఉంది. మరి మీరు మీ ద్వారా సెల్ మీ కానిస్టేబుల్ సెల్ తోస్తేనే క్లియర్ గా ఫుటేజ్ చూశారు. సెల్ తోస్తేనే తగిలిందని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు కదా, మీరు తోస్తేనే దెబ్బ తగిలింది. అది దెబ్బ తగిలినప్పుడు మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేయలేదు ఆయనకి? బ్లడ్ అంతా కూడా అంటే నిన్న ఉదయం మేము 10 గంటలకు హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా బ్లడ్ వస్తా ఉంది. అంటే అంత విధంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు అలాగే నెగ్లెక్ట్ చేశారో మాకు అర్థం కావట్లేదు. అందుకని మేము ఏమన్నామంటే, ఈ రోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే అక్కడ క్రియేట్ చేశారు, ఒక అసభ్యకరంగా ప్రవర్తించాడు మహిళల మీద అని చెప్పి ఈ విధంగా చెప్పడం, వాళ్ళు మార్లు మర్యాదగా ప్రవర్తించాలని సూచించినప్పుడు కూడా ఎంఆర్ఓతో వాగ్వేదం దిగారు. మళ్ళీ ఎంఆర్ఓ గారిని ఇన్వాల్వ్ చేశారు. ఇది ఒక అలవాటు అయిపోయింది. ఎవరో ఒకరు అధికారులు పెట్టాడు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆయన చేత కూడా కంప్లైంట్ ఇప్పించారు. ఇప్పుడు విఆర్ఓ చేయించారు. మళ్ళీ రేపు జరగకపోతే ఎంఆర్ఓ గారు, అంటే ఎంత దారుణం అంటే, ఒక ఎంఆర్ఓ ఉన్న ఉన్నతమైన స్థానాల్లో వ్యక్తిగతంగా కూడా బలవంతంగా కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి రేపు రాబోయే రోజులు కూడా వస్తుంది. అందుకే మేము ఏమంటున్నాం అంటే, ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసినది ఇది. అంటే ఈ తప్పు ఏదైతే నేను ప్రెస్కి ఇచ్చామో, మళ్ళీ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఇస్తా ఉన్నామో, వాళ్ళు ఎస్ఐ గారిని కాపాడడం కోసం, వాళ్ళ స్టాఫ్ ని కాపాడడం కోసం ఒక కొత్తగా క్రియేట్ చేసి, మరి నిన్న 7:30కి నిజంగా చెప్తున్నాను, 7:30కి ఎందుకు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ వేశారో మాకు అర్థం కావట్లేదు. నిన్న మధ్యాహ్నం అసభ్యకరంగా ప్రవర్తించినప్పుడు మీరు 4:30కి పోలీసులు ఇద్దరు కూడా మధ్యలో కూర్చొని తీసుకొచ్చినప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్ వేయలేదు ఆయన మీద? రాత్రి 10 గంటల వరకు మీ దగ్గర ఉంచుకున్నారు కదా, ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు? కేవలం ఉద్దేశపూర్వకంగా చేశారు. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెప్పడానికి బాగానే ఉంటుంది. మేము ఎస్పీ గారికి కొడతారు, రేపు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటే సరే. అలాగే మేము రిక్వెస్ట్ చేసేది కూడా ఏదైతే ఉందో, రాత్రి 10 గంటల వరకు కూడా ఫుటేజ్ కావాలి. ఎందుకంటే ఆ టైంలోనే జండు బాంబు కర్రగా జండు బాంబు రాసి కుట్టారన్న సంగతి ఎవరైతే నోకరాజు ఉన్నాడో మాకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది మాకు చేస్తాం. అవి కూడా ఫుటేజ్ ఇవ్వాలి. ఈ ఫుటేజ్ ఇచ్చే లోపు మేము ఎస్పీ గారికి రేపు కలుస్తాం. ఒక వారం రోజులు చూస్తే లేని పక్షంలో మేము హైకోర్టు వారిని ఆశ్రయిస్తాం, ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఇస్తాం. ఒక్కడే మళ్ళీ చివరిగా చెప్పాలి, ఈ రోజు డిఎస్పీ గారు చెప్పారు, ఇది ఉద్దేశపూర్వకంగా లేదో తప్పుడు ఆరోపణలు చేస్తారు.